అన్న నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? శంకర్. శంకర్ ఏం చేస్తారు? ఇంకో చిన్న పని ఇక అటు ఇటు కాంట్రాక్ట్ బేస్. కాంట్రాక్ట్ బేస్ అంటే ఏ డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ అనేది ఏం లేదు. ఎండబడి మున్సిపాలిటీ చేస్తా, రైల్వే కాంట్రాక్ట్ చేస్తా. రైల్వే కాంట్రాక్ట్ చేస్తా. ఎట్లా వస్తుంది? ఎట్లా మా సపరేట్ జీతాలు వస్తున్నాయని? ఇక జీతాలతో నాకు పని లేదు. అమౌంట్తోనే ఎవరైనా క్యాష్ చెక్ లేకపోతే ఫోన్లో బిల్లు అంతే. కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్ట్ కొట్టేస్తాం ఇక అంతే సపోర్ట్ చేస్తాం. నా ఏం లేదన్నా, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కేంద్రంలో దేశ ప్రధాని నిర్ణయించారు ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అయితే ఉంటున్నాడు. ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ ఇంకెవరు డిసైడ్ కాలేదు. అంటే కేంద్రం దేశం డెవలప్మెంట్ కావాలంటే ఏ వరస బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఒకటి, పైన మోడీ కరెక్టే నువ్వు అన్నది, కింద కాంగ్రెస్ ఉండాలి. అవి రెండు ఉంటే ఏదైనా చేయొచ్చు. పైన మోడీ లేనిది కాంగ్రెస్ పెట్టాం అనుకో, మొత్తం అక్కడనే గలంతాయి కదా. పైన మోడీ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే 10 మందికి అన్నం పెట్టే వ్యవహారం అది. ఇక కాంగ్రెస్ అంటావా, ఇక మాటలు చెప్తారు, పక్కకు పోతారు. ఇక అది లెక్క చేయరు. ఇప్పుడు ఆరు ఉంది కదా, నిలిచిపోయింది అంతా. అందువల్ల ఎందుకంటే సరే కాంగ్రెస్ కూడా ప్రభుత్వం మంచిదే కాదని మనం అంటలేము. అది కావాలి ఇది కావాలి మనకు అనుకూలంగా. అట్లా అంటే గల్లీ లెవెల్ మాత్రం ఢిల్లీలో ఉండాలి, గల్లీ లెవెల్ ఇల్లు ఉండాలి. అట్లా ఢిల్లీలో మోడీ ఉండాలి. ఢిల్లీలో మోడీ ఉంటేనే మనకేమన్నా రేపు ఆదాయం అయినా ఏదైనా ఆయన అన్నది చేస్తున్నప్పుడు మనం కాదనొద్దు. ఇప్పుడు వీళ్ళు కూడా కాదనొద్దు. ఎందుకంటే ఇప్పుడు మన వెంకరెడ్డి మన వెంకరెడ్డి కథ మాట ఇచ్చిందంటే ఆడికి దిగుతాడు మన కాడికి. నల్లగొండ ఒక సర్కిల్ మొత్తం అలా వెంకరెడ్డి అయితే కింగ్ నేను చెప్తున్నాను. ఎందుకంటే మాట అంటే తప్పడు ఆయన. ఇంకా అది ఒకటి ఉంది ఆయనది. ఇక అంతే. పైన ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేవు. ఇక దేశకి వదిలేట్టు ఉందో ఏమంటావు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ఈ బీజేపీ ఉందా, ఏది ఉందనే మనం చెప్పలేము. కానీ దేశకి పని ఆదు పైన. ఓకే అన్న, థ్యాంక్ యూ.